హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, గత 2 రోజుల నుంచి బాగా హైలైట్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉందా అని అంటే మియాపూర్లోని గ్యాంగ్ రేప్ ఏదైతే జరిగిందో అది సైట్ చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళి కారులోని 2 గంటల పాటు ఒకటి తర్వాత ఒకడు గ్యాంగ్ రేప్ చేయడం. అసలు ఇంతమంది తిరుగుతున్న ఏరియాలోని అంత డేరింగ్గా దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు మ్యామ్? ఏదైనా దురదృష్టకరం. అంటే ఇప్పుడు ఆమెకి 25 ఇయర్స్, ఎక్కడో జాబ్ కోసం అని చెప్పి హైదరాబాద్కి వచ్చి ఉప్పల్లో ఉంటూ మియాపూర్లో జాబ్ చేస్తున్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కారు ఉంది. వాళ్ళు అక్కడ ఈవెంట్ ఉందని చెప్పి తీసుకెళ్ళారు అమ్మాయిని. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూల్ డ్రింక్లో మత్తు మంది ఇచ్చారని చెప్తుంది తను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఇది ఒక రకంగా ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవాలి అనే ఒక మనస్తత్వం దీనికి పురికొల్పింది. ఇవాళ అబ్బాయిల మనస్తత్వం కూడా ఎలా ఉంది అంటే, జాబ్ చేయడానికి వచ్చారు అంటే, బయటకు వచ్చారు అమ్మాయిలు అంటే ఏదైనా మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశించవచ్చు అనే ఒక మనస్తత్వం చాలామందిలో. అంటే ఇది కేసు అవుతుందా, రేపు నా భవిష్యత్తు ఏంటి, అసలు ఆమె అంగీకారం లేకుండా చేయడం ఎంతవరకు కరెక్టు, ఇంత ఆలోచించే జ్ఞానంలో ఇప్పుడు యువత లేరు. యువతనే కాదు, ఇప్పుడు మనం ఈ కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే మియాపూర్లో 15 రోజుల క్రితం కన్న తండ్రి కూతురు మీద అత్యాచారానికి పాల్పడబోయి అది కుదరక అమ్మాయిని చంపేశాడు. చంపేసి అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయి తప్పిపోయింది అని చెప్పాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అంటే, సీసీ కెమెరాలు చెక్ చేస్తారు కదా ఫస్ట్. చేస్తే ఇతనే కూతుర్ని తీసుకొని బండి మీద ఎక్కించుకొని బయటికి వెళ్ళినట్టు, మళ్ళీ బయట నుంచి కూతుర్ని తీసుకొని రానట్లు కనిపించింది. అప్పుడు గట్టిగా అడిగితే, వాళ్ళదైన శైలిలో అడిగితే చెప్పేశాడు నేనే చంపేశాను అని. మరి ఏం చేస్తాడు ఇతను అంటే, పద్దాక పోర్ని వీడియోలు చూస్తాడు. భార్య ఏమంటుంది, నా భర్త అలా చేసి ఉండడం, నాకు నా భర్త మీద నమ్మకం ఉంది, అలా చేయడం తప్పా ఒప్పా అంటే దానికి సమాధానం చెప్పట్లే. ఆమె ఒకే మాట నేర్చుకొని వచ్చింది. మరి మీ పక్కింటి వాళ్ళని ఎవరినన్నా ఇలా చేశారు అంటే, ఎవరన్నా వేరే వాళ్ళు చేస్తే నీ ఉద్దేశం ఏంటి అంటే, మా ఆయన అలాంటోడు కాదు. ఇప్పుడు ఆమెకి చుట్టుపక్కల వాళ్ళు ఏం నేర్పి పంపించారంటే, ఆమె తాలూకు బంధువులు కావచ్చు ఎవరైనా, మా ఆయన అలాంటోడు కాదు అని నువ్వు చెప్పేసేసేయి. ఇప్పుడు పోయిన బిడ్డ ఎట్లాగూ పోయింది, భర్త కనుక లేకపోతే ఏమవుతుంది నీకు, నీ సంసారం ఏమవుతుంది, నీ పరువు ఏమవుతుంది, నువ్వు ఒంటరిదాని అయిపోతావు, అతను జైలుకి వెళ్తే, ఇట్లా చెప్తే తల్లి అలా అనేస్తుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ పాత రోజుల్లో ఒక అల్లుడు కూతుర్ని చంపేశాడు అని తెలిసిన తర్వాత కూడా ఇంకో కూతుర్నిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అలాగే అనిపిస్తుంది నాకు ఆ తల్లిని చూస్తే. మరి ఇప్పుడు ఇక్కడ తండ్రి, ఇక్కడ ఆఫీస్లో తనతో పాటు పనిచేసేవాళ్ళు, పక్కింటి వాళ్ళు, అంటే ఎవరో తెలియని వాళ్ళు చెయ్యట్లేదు, ఎంతో కొంత తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. కుటుంబం లోపల హింస, కుటుంబం బయట హింస. మరి దీన్ని ఎలా చూడాలి అంటే, యువత కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్రభావం వాళ్ళ మీద చాలా ఉంది. అంటే అదివరకు ఇలాంటివి జరగలేదా అంటే అని కాదు, సినిమాల ప్రభావం కూడా ఉంది. సోషల్ మీడియా అసలు కళాత్మక విలువలు అని చెప్పే సినిమాలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తాం అసలు. పైగా ఇన్స్టాగ్రామ్లో టెక్నాలజీ వల్ల ఎంత జరుగుతుందో అంత జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి, వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియదు, కాసేపు పరిచయం అయిన తర్వాత అతను రమ్మంటే అక్కడికి వచ్చేయడము, పెళ్లి చేసుకుంటానని చెప్పటం, అతను ఒక 10 రోజులు 15 రోజులు వీళ్ళతోటి కొంచెం కాలక్షేపం చేయడము. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము. పైగా ఈ సెల్ ఫోన్ తోటి వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసి అవి చూపించి అందరికీ చూపిస్తానని చెప్పటము. పైగా ఇది చూపించి వేరే ఫ్రెండ్స్ కూడా వీళ్ళ మీద అత్యాచారం చేయటము.
అంటే అది అత్యాచారం లాగా చూపించుకోకుండా ఆమె కన్సెంట్ ఉంది అన్నట్టు మాట్లాడటం. ఇప్పుడు నిన్నగాక మొన్న గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు ఒక అమ్మాయి అడ్మిట్ అయ్యి ఉంది. ఆ అమ్మాయిని దాదాపు దగ్గర ఒక సంవత్సరం నుంచి ఒక అతను ఆ అమ్మాయికి గంజాయి ఇచ్చి వాడు గంజాయి తీసుకుంటూ ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వాడి ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఆ కేసులో 10 మంది అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంటు. ఆ అమ్మాయి వయసు ఎంతో చెప్తే మీరు చెప్తారు 14 సంవత్సరాలు. జస్ట్ 13 నుండి 14 వచ్చినాయి. ఆ అమ్మాయి ఇప్పుడు 5th మంత్ ప్రెగ్నెంటు. ఇప్పుడు టెర్మినేట్ చేయాలి అంటే కోర్టు పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు ఇప్పుడు లాయర్లు, సోషల్ యాక్టివిస్టులు అందరూ. అసలు అవి ఎక్కడికి దారి తీస్తున్నాయి? ఈ ఇన్స్టాగ్రామ్ కేసులు అయితే కొంతమంది బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారు. చాలామంది చెప్పుకోలేకపోతున్నారు, చెప్పుకోవట్లేదు కూడా. చెప్తే ఇంట్లో వాళ్ళు తిడతారు, బయటకు వస్తే పరుగు పోతుంది అన్నట్టు బయటికి రావట్లేదు. ఇది యాతావాత చూస్తే సెల్ ఫోన్ కనెక్టెడ్గానే ఈ క్రైమ్ అంతా జరుగుతుంది ఎక్కడ చూసినా సరే. మరి ఈ సెల్ ఫోను, స్మార్ట్ ఫోను అనేది ఎవరికి అవసరం? టెక్నాలజీ ఎంతవరకు మనకు అవసరం అనేది ఎక్కడో ఒక చోట ఒకప్పుడు మద్యపాన నిషేధం ఉన్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే వీళ్ళు డ్రింక్ తీసుకోవచ్చు అని చెప్పి ఒక రూల్ ఉండేది. అసలు టెక్నాలజీ కూడా అలాంటి రూల్ ఏదైనా పెట్టాలేమో అనిపిస్తుంది నాకు. కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇంకా కొత్త వర్షన్లు దిగిపోతూ ఉన్నాయి. లేదమ్మా, అసలు ఇప్పుడు ఒక 13 ఏళ్ళ అమ్మాయికి, 10 ఏళ్ళ అమ్మాయికి, 11 ఏళ్ళు 12 ఏళ్ళ అబ్బాయిలు మామూలుగా మైనర్లు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఉండటానికి వీల్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏజ్ మార్చి చేస్తున్నారు. ఈ ఫోన్లు ఎవరయ్యి? ఇంట్లో వాళ్ళ ఫోన్లు. చైల్డ్ లాక్ వేయమని చెప్తారు. చైల్డ్ లాక్ వేసే పరిజ్ఞానం తల్లిదండ్రులకు ఉందా? ఒకవేళ తల్లిదండ్రులు ఆ చైల్డ్ లాక్ వేస్తే వీళ్ళు తీయకుండా ఉండే పిల్లలు ఉన్నారా? ఇవాళ టెక్నాలజీలో గడుగ్గాయలే అయిపోయారు ఇవాళ. మరి దీనివల్ల టెక్నాలజీ వల్ల మనం ఇంత నష్టపోతున్నాము అన్నప్పుడు దీని గురించి అసలు ప్రభుత్వాలు ఏం మాట్లాడవేంటి? ఎంత బాధ అనిపిస్తుందంటే, గంజాయి ఒక పక్కన, ఈ టెక్నాలజీ ఒక పక్కన, ఈ యాప్లు, దీనిలో బెట్టింగ్ యాప్లు ఇవన్నీ చూస్తున్నాం కదా. అంటే ఇవన్నీ ఏమవుతున్నాయి? వచ్చి మళ్ళీ కుటుంబం దగ్గర ఆగుతున్నాయి. ఇవన్నీ తెలుసో తెలియకో కుటుంబ హింసకే కారణం అవుతున్నాయి. ఒక భర్త తాగుతున్నాడు అంటే తాగి ఊరుకోడు కదా, డబ్బులు ఒక్కటి ఖర్చు పెట్టి ఊరుకోడు కదా, మళ్ళీ భార్య మీద హింస చేస్తాడు కదా, పిల్లల మీద హింస చేస్తాడు కదా. అది ఇది కాదంటే వాడు ఆరోగ్యం చెడిపోయేవాడు చచ్చాడు అనుకోండి, ఆ భార్య మీదే పడుతుంది కదా బాధ్యత అంతా, పిల్లల బాధ్యత భార్య మీద పడుతుంది కదా. మరి ఇది కుటుంబ హింసే కదా. వీడు బతికున్నన్నాళ్ళు కొడతాడు, హింసిస్తాడు. వీడు చచ్చిన తర్వాత కూడా ఎంత ఒంటరి మహిళకి ఎంత కష్టం జీవితంలో. మరి ఈ కుటుంబ హింసకి కారణాలు ఏంటో మన కళ్ళ ముందు కనిపిస్తున్నా వాటిని ఈ కారణాలని ఎట్లా నివారించాలి అనే దాని మీద ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు. ఏం చేయాలి అనే దానికి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ప్రభుత్వాలను వాళ్ళు కాపాడుకోవడంలోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు. వీటికి సంబంధించి చట్టాలు ఉన్నాయంటారా మేడం? చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు పోక్సో యాక్ట్, ఇప్పుడు ఈ 14 ఏళ్ల పాప ఉంది కదా, ఈ పాప విషయంలో పోక్సో యాక్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు అత్యాచార యత్నం చేశాడు కాబట్టి మియాపూర్ అతను కూతురు మీద చేసినా కానీ పోక్సో యాక్టే అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసు నిర్భయ కేసు కిందకు వస్తుంది. ఏది గ్యాంగ్ రేపు దీని కిందకు వస్తుంది. నిర్భయ కేసు పెడతారు. ఎన్ని పెట్టినా నేను కేసులు ఎంత పెట్టారు, వీళ్ళకి జస్టిస్ ఎంత వచ్చింది అనే దానికంటే కూడా అసలు సమాజంలో దీని పట్ల అవగాహన లేనప్పుడు జరుగుతూనే ఉంటాయి. మనిషికి ఒక పోలీస్ అయితే ఉండలేరు కదా, మనిషికి ఒక లాయర్ అయితే ఉండలేరు కదా. ఇది ఆలోచించాల్సింది. అసలు ఎట్లా ఈ సమాజాన్ని బాగు చేసుకోవాల్సింది ఎట్లా? పైగా మీరు చూసుకుంటే ఈ క్రైమ్లో కూడా డబ్బులున్న వాళ్ళు క్రైమ్ చేస్తే ఒక విధానం, డబ్బు లేని వాళ్ళు క్రైమ్ చేస్తే ఒక విధానం. ఇదే 10 మంది
ఆ గాంధీ హాస్పిటల్లో ఉన్న పాప మీద గంజాయి తీసుకొని చేసిన ఇన్సిడెంట్లో 10 మంది జైల్లో ఉన్నారు ఇప్పుడు. మరి అమ్నీషియా పబ్ దగ్గర జరిగిన దానికి అందులో అందరూ డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, ఖరీదైన ప్రదేశంలో జరిగింది. ఏరండి ఆ కేసు ఏమైంది చెప్పండి? ఆ కేసు ఎక్కడికి వెళ్ళింది? రీసెంట్ గా కూడా రేవ్ పార్టీ అని చెప్పి దానిలో కూడా చాలా మంది దొరికారు. అయినా సరే అది మొత్తం అంటే ఇప్పుడు న్యాయం డబ్బులున్న వాళ్ళకి ఒక రకంగా, డబ్బులు లేని వాళ్ళకి ఒక రకంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ 10 మంది పేదవాళ్ళు, నేను వాళ్ళు చేసిన క్రైమ్ని నేను వెనకేసుకొస్తున్నాను అన్నట్ల. ఆ క్రైమ్ని శిక్షించే విషయంలో, పనిష్ చేసే విషయంలో కోర్టు ఎవరి పట్ల ఎలా వ్యవహరిస్తుంది అనేదే నేను మాట్లాడేది. ఇప్పుడు ఇక్కడ క్రైమ్ చేస్తుంది పేదవాళ్ళే, దానికి బలైపోతుంది పేదవాళ్ళే. ఇప్పుడు ఆ తల్లి ఉంది, 13 ఏళ్ళ అమ్మాయి, 14 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి ఉంది. తండ్రి సంగతి ఏమీ తెలియట్లేదు. ఇంకో 2 పిల్లలు ఉన్నారంట, వాళ్ళు ఊర్లో ఉన్నారు. తల్లి పనిపాటలు చేసుకుంటానికి ఆ పిల్లని తీసుకొని వచ్చింది. వచ్చి ఈ పిల్ల ఇంట్లో ఉంటుంది, తల్లి పనికి వెళ్తుంది. పనికి వెళ్ళకపోతే కుటుంబం జరగదు. ఇప్పుడు కూతురు కాపలా కాసుకోవాలా, పనికి వెళ్ళాలా? ఈ రెండిట్లో ఏది రెండు చేయాలంటే కుదరదుగా, ఏదో ఒకటే చేయగలుగుతారు. ఇప్పుడు కూతురు కాపలా కాసుకుంటే ఇంట్లో కూర్చుంటే తిండి ఉండదు, బయటికి వెళ్తే కూతురు పరిస్థితి ఇలా అయింది. ఇలా ఉంది పరిస్థితి. దీని మీద అసలు వీళ్ళు ఇంత క్రైమ్ చేయడానికి వీళ్ళని ప్రోత్సహిస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి అంటే, మొదటిగా చూసుకుంటే గంజాయి. దాన్ని గనక మనం అరికట్టగలిగితే గంజాయిని చాలా క్రైమ్ తగ్గుతుంది. నెక్స్ట్ పోర్న్ వీడియోస్, వాటిని అరికట్టగలగాలి. అవి రెస్ట్రిక్టెడ్ ఇంత ఏజ్ వాళ్ళే చూడాలి, లేకపోతే అంటే అట్లా ఏముండదా మేడం? సైట్స్ అవి కానీ ఏముండవా? అంటే ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుండి అంటే లాక్స్ వేయాలని చెప్తారండి. ఇప్పుడు ఒక పేదవాడి ఇంట్లో కూడా ఈ ఫోన్ ఉండడం అది ఒక పెద్ద షోక్ అయిపోయింది. ఇప్పుడు వాడికి తిండి ఉందా లేదా అనేది వేరే విషయం, మంచి చొక్కా వేసుకుంటున్నాడా లేదా, చదువుకుంటున్నాడా లేదా, ఆరోగ్యం బాగుందా లేదా అనేది వేరే విషయం. ఫోన్ కొనుక్కున్నామా లేదా, ఫోన్ ఉండాలి. ఈ ఫోన్ కొనిచ్చే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు రాదు, వాళ్ళ దగ్గర కూడా ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వీడిని అడుగుతారు, వీడికి ఇంకా కాలు ఎగరేస్తాడనమాట, నాకు చూడు నాకు అన్నీ తెలుసు అని చెప్పి. ఇంకా ఆ ఏమీ తెలియని తల్లిదండ్రులు వీడి ఫోన్కి లాక్ ఎట్లా పెడతారు? అవసరమైతే వీడు పెడతాడు వాళ్ళ ఫోన్కి లాక్. అసలు టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియని మనుషుల దగ్గరికి టెక్నాలజీ తీసుకొచ్చి ఇచ్చేసాం మనం. ఇది ఒక పెద్ద బిజినెస్. ఈ ఫోన్లు తెచ్చుకోవడం కావచ్చు, ఫోన్లు స్పేర్ పార్ట్స్ కావచ్చు, నెట్ కావచ్చు, డేటా కావచ్చు, ఇదంతా ఒక పెద్ద బిజినెస్. ఇప్పుడు మనకి అంబానీ మీకు ఫ్రీ డేటా ఇస్తున్నాను, ఫ్రీ నెట్ ఇస్తున్నాను అని చెప్పి, అవును ఇప్పుడు ఎయిర్టెల్ అంతా 5G ఫ్రీ నెట్ చేసేసారు కదా, ఎంత యూజ్ చేసుకుంటే అంత అన్నట్టు. ఫస్ట్ అసలు మొదలెట్టింది ఫ్రీ అని అతను మొదలెట్టి మిగతా వాళ్ళందరూ నష్టపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రేట్లు పెంచాడు అంబానీ. ఇప్పుడు ఒక్కసారి మనం ఫోన్ వాడటం అలవాటు చేసుకున్న తర్వాత, ఫోన్ లేకపోతే ఏంటో ప్రాణం పోయినట్టు అయిపోతుంది మనుషులకి. ఊపిరన్నా తీసుకోవడం ఆపుతున్నారు కానీ ఫోన్ నొక్కడం ఆపట్లేదు. ఈ ఫోన్ చుట్టూతోనే క్రైమ్ ఉంటుంది. మీరు ఏ క్రైమ్ అయినా తీసుకోండి, ఇంత పెరగడానికి కారణం మటుకు ఫోనే. ఈ టెక్నాలజీని ఎట్లా మనం అసలు ఈ టెక్నాలజీ గురించి అసలు కనీసం ఈ ప్రభుత్వాలు ఏమైపోతాయో కానీ, ఈ పాత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం అయినా సరే కూర్చొని అసలు మహిళా సంఘాలను పిలిచి, ఏంటి మీరు రోజు మహిళలతో పనిచేస్తూ ఉంటారు, మహిళల సమస్యలు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, ప్రభుత్వాలుగా మేము ఏం చేయాలి, మాకు రికమెండేషన్స్ ఇవ్వండి అని అడిగేవాళ్ళు పాత ప్రభుత్వాలు. ఇప్పుడు ఈయనన్నా రేవంత్ రెడ్డి అయినా కనీసం మీరు సినిమా షూటింగులు చేసుకోవాలి అంటే మీరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యాడ్ ఇవ్వాలి అని చెప్పి అడిగాడు. అదొక రూల్ లాగా పెట్టాడు. కనీసం సైబర్ క్రైమ్ గురించి మీరు ఒక యాడ్ చెయ్యాలి, ఈ 2 యాడ్లు సినిమా ముందు వెయ్యాలి, వేస్తేనే నేను షూటింగ్ చేసుకొని ఇస్తాను, వేస్తేనే మీకు సినిమా టికెట్లు రేట్లు పెంచుకుంటానికి అనుమతిస్తాను అని చెప్పి రూల్ పెట్టాడు. ఇదివరకు ప్రభుత్వానికైతే అది కూడా లేదు, ఆ జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు గంజాయి మీద, మాదక ద్రవ్యాల మీద నేను ఉక్కుపాదం మోపుతాను అని చెప్తున్నారు. కానీ అసలు గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆంధ్ర నుంచి, అరకు అటువైపు నుంచి వస్తుంది. మనకి ఇక్కడ ఉత్తరాంధ్రలో కూడా కొన్ని చోట్ల పంట వేస్తున్నారని చెప్తున్నారు. ఆ హాట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాట్ స్పాట్స్ మీద వీళ్ళు దృష్టి పెడితే ఆగిపోతుంది కదా. ఇది ఇవాళ నంబర్ 1 కార్యక్రమంగా చూసుకోవాలి.
చూసుకుంటే కానీ ఆగదు. లేదంటే చిన్న పిల్లలు బలైపోతున్నారు. పసిపిల్లలు, 4 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, ఆ మధ్య ఎప్పుడైతే 9 నెలల పాప. వీళ్ళని జైలుకి పంపిస్తున్నారు, జైలు నుంచి బయటకు వస్తున్నారు. ఏమి సంస్కరించబడుతున్నారో తెలియట్లేదు. అసలు జైల్లో వాళ్ళకి అతను చేసింది క్రైమ్ అని అతను ఒప్పుకుంటున్నాడా లేదా, అతను నమ్ముతున్నాడా లేదా అసలు నేను చేసిన క్రైమ్ అని. ఇప్పుడు నిర్భయ కేసు అప్పుడు నమ్మలా అతను, నేను చేసిన తప్పు కాదన్నాడు. రోడ్డు మీద మిఠాయి పడి ఉంది, నేను రుచి చూసాను, తప్పేంటి అని అడిగాడు అతను. ఇప్పుడు నిర్భయ చట్టంలో జస్టిస్ వర్మ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఉన్నాయి. మీరు అవగాహన పెంచాలి సమాజంలో. స్త్రీ అంటే ఈమెను అనుభవించవచ్చు, నాకు ఆ రైట్ ఉందని మగవాడు ఫీల్ అవుతున్నాడు, అది కరెక్ట్ కాదు అని మీరు అవగాహన ఇవ్వాలి అని చెప్తున్నారు. మరి దానికోసం ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు ఇప్పటివరకు? ఎంతసేపు ఎక్కడ చూడండి నగల అడ్వర్టైజ్మెంట్స్, ఎక్కడ చూడండి చీరల అడ్వర్టైజ్మెంట్స్, ఎక్కడ చూడండి లిక్కర్ అడ్వర్టైజ్మెంట్స్, క్లబ్ల అడ్వర్టైజ్మెంట్స్, ఇవే కదా. ఎక్కడన్నా ఇట్లాంటి దానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఉందా? అసలు స్కూలు స్థాయి నుంచి వాళ్ళకి అవగాహన నేర్పాలి అబ్బాయిలకి. ఎప్పుడు కూడా అమ్మాయిలకే నేర్పాలి అని చెప్పి అమ్మాయిల మీదే పెడుతూ ఉంటారు. అమ్మాయిల మీదే పెడుతూ ఉంటారు. నువ్వు 9ంటికి బయటికి ఎందుకు వచ్చావు అని ఒకడంటాడు. రేపొద్దున సరే 9ంటికి నాకు సేఫ్టీ లేదు కదా అనుకుంటే 8ంటికి బయటకు వస్తే 8ంటికి చేస్తారు. ఇప్పుడు పట్టపగలు జరిగాయి కదా ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళ అమ్మ పనికి వెళ్ళింది ఎప్పుడు? పగలే వెళ్ళింది. ఈ క్రైమ్ పగలే జరిగింది కదా. మరి దానికేం చెప్తారు? పొట్టి బట్టలు వేసుకుంటే జరుగుతున్నాయి. ఏం చెప్పినా సరే మన దేశంలో జెండర్ సెన్సిటివిటీ లేదు. ఆ జెండర్ సెన్సిటివిటీ వచ్చే వరకు ఇలాగే జరుగుతూనే ఉంటాయి. జెండర్ అనగానే అమ్మాయి అబ్బాయి, అబ్బాయికి అన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ 4 ఏళ్ల పాప విషయం జరిగింది కదా, ఆమెకు వరుసగా 4 అమ్మాయిలు. వాళ్ళ ఆర్థిక పరిస్థితికి ఒక పాపనో ఒక బాబునో లేదా 2 పిల్లలనో పెంచుకోవడమే కష్టమైన పరిస్థితి. 4 పిల్లల వరకు ఎందుకు ఆగిందంటారు? ఇప్పుడు రేపు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో ప్రెగ్నెంట్ అవుతుంది. ఈసారైనా అబ్బాయి పుడతాడు. అబ్బాయి మోజు దేనికండి వీళ్ళకి? ఇలాంటివన్నీ పోనంత వరకు ఇట్లాగే జరుగుతుంది. అబ్బాయి గ్రేటు అనుకునేంత వరకు ఇలా. అమ్మాయిలు ఇన్నట్లో రాణిస్తున్నప్పటికీ, ఇంత సాధిస్తున్నప్పటికీ ఇంకా అబ్బాయి కావాలి. వాళ్ళ పేదరికం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, రెక్కాడితే కానీ డొక్కాడదు. వాళ్ళు 4 పిల్లలు వేసుకొని ఆ పేదరికం చూస్తే బాధేస్తుంది, వాళ్ళ పరిస్థితులు చూస్తే బాధేస్తుంది, కానీ వాళ్ళ బుద్ధిని చూస్తే మటు కోపం వస్తుంది. అది ఆ మైండ్ మారాలి. అది మారనంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అమ్మాయి అయినా ఒకటే, అబ్బాయి అయినా ఒకటే. అమ్మాయిని గౌరవించాలి, అబ్బాయి అమ్మాయిని గౌరవించాలి. వీడేమో భయపడతాడు, ఆమెమో భయపడుతుంది. ఇదే నడుస్తుంది. ఇలా ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. అటవిక న్యాయం అంటారు దీన్ని. ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు ఇలాంటివే చేశారనుకోండి, వాళ్ళు ఎలా బయటపడతారో చూపించాం కదా. అమ్నీషియా పబ్బు విషయం చూపించాం కదా. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, ఎట్లా బయటపడాలో తెలుసు, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసు. ఇదే క్రైమ్ వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు, వీళ్ళు అన్ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు. అందుకే వీళ్ళు దొరికిపోతారు. అది వీళ్ళు దొరికినా తప్పించుకోవడానికి ఉంటారు, తప్పించడానికి కూడా ఉంటారు. మరి దొరికేదే కష్టం, దొరికినా కానీ తప్పించుకుంటారు. ఇప్పుడు చూడండి, కర్ణాటకలో దర్శన్ కేసు. ఇతన్ని A2 పెట్టారు, ఆమెను A1 పెట్టారు. ఆమె ప్రోద్బలంతో అతను చేశాడు. ప్రోద్బలం ఆవిడది కాబట్టి ఆవిడని A1 పెట్టారు. అంటే దీని వెనక మతలబు ఏంటి అంటే, దర్శన్ చాలా సినిమాల్లో ఉన్నాడు. ఆ సినిమాలు వాళ్ళందరికీ నష్టం వచ్చేస్తాయి. ఏం మహిళనే కదా ఉంటుంది జైల్లో. అంటే జెండర్ బయాస్ ఎలా ఉంటుందో చూడండి. ఇన్ని పనిచేస్తున్నప్పుడు ఇలాంటి సమాజం ఉన్న పరిస్థితుల్లో మహిళకు మట్టుకు రక్షణ ఉండదు. ఇంకా కుటుంబ హింస దాకా మనం రాలే. కేవలం అత్యాచారాల గురించి, ఈ నేరాల చుట్టూనే తిరుగుతున్నాం మనం ఇందా నుంచి. కుటుంబ హింస దానికి ఇంకా అసలు చాలా టైం కావాలి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే అవగాహన పెంచాలి. జస్టిస్ వర్మ కమిషన్ ఒకసారి దుమ్ము దులపండి. ప్రతి రాష్ట్రం వాళ్ళు నిర్భయ ఫండ్ ఉంది. ఆ నిర్భయ ఫండ్ని ఏ ఫండ్ అయితే కేటాయిస్తున్నారు అది ఏమవుతుందో ఎవరికీ తెలియట్లేదు. వాడాల్సిన దానికైతే వాడట్లేదు.
నిర్భయ ఫండ్ని బయటికి తీయాలి. ఇప్పుడు ఈ కార్యక్రమాలకే వాడాలి. వాడితే సమాజంలో నెమ్మదిగా మార్పు వస్తుంది. ఈలోపు మనం గంజాయిని అరకట్టగలిగామనుకోండి. పైగా యువత పని లేదు వాళ్ళకి. ఎవరైనా ఒక వ్యక్తి 18 ఏళ్ళు దాటిన తర్వాత ఉంటే బడిలో కాలేజీలో ఉండాలి, లేదంటే పనిలో ఉండాలి. ఖాళీగా ఉంటే ఏమవుతుంది? ఇలాంటి ఆలోచనలే వస్తాయి. పని లేకపోవటం కూడా పేదరికం ఒక కారణం, పని లేకపోవటం ఒక కారణం, అవగాహన లేకపోవటం ఒక కారణం. వీటన్నిటి కారణంగా వీటికి తోడు కోతికి కొబ్బరికాయ దొరికిందని, అసలే కోతి కళ్ళు దాగిందన్నట్లు గంజాయి దొరకటం ఒక కారణం. ఈ కారణాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ముందు మనం వీటి మీద ఏమన్నా ప్రభుత్వాలు పనిచేస్తే ఈ క్రైమ్ తగ్గడానికి అవకాశం. For more videos like this, subscribe Big TV channel.